హాయ్ ఎవ్రీవన్, లర్న్ డైలీ విత్ సూర్యాకి స్వాగతం. ఈరోజు మనం ఇండియన్ సొసైటీలో జరిగిన ఒక ముఖ్యమైన సోషల్ చేంజ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే సంస్కృతైజేషన్. మన భారతీయ కుల వ్యవస్థను చాలా రిజిడ్గా, అంటే అస్సలు మార్పులేనిదిగా చూస్తారు. కానీ అదే సిస్టంలో కొందరు తమ సోషల్ స్టేటస్ను పెంచుకోవడానికి, అంటే ఒక సోషల్ ల్యాడర్ ఎక్కడానికి ఒక మార్గాన్ని కనుక్కున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ని ఒక క్లోజ్డ్ సొసైటీ అని అంటారు. అంటే పుట్టుకతో వచ్చిన కులం, ఆ హోదా జీవితాంతం మారదు అని అర్థం. మరి అంత ఖచ్చితంగా ఉన్న సిస్టంలో కూడా మార్పుకి అవకాశం ఎలా వచ్చింది? సోషల్ మొబిలిటీ, అంటే ఒక కులం వాళ్లు పై స్థాయికి వెళ్లడం అనేది ఎలా సాధ్యపడింది? ఇది ఒక పెద్ద పజల్ కదూ. ఈరోజు మనం ఈ పజల్నే సాల్వ్ చేయబోతున్నాం. ఆ పజిల్కి ఆన్సరే ఈ సాంస్క్రిటైజేషన్. ఇది కేవలం ఒక పదం కాదు, ఇండియా యొక్క ట్రెడిషనల్ సోషల్ సిస్టంలో కల్చరల్ మొబిలిటీని అర్థం చేసుకోవడానికి ఒక కీ లాంటిది. అప్వర్డ్ మొబిలిటీ, అంటే పై స్థాయికి ఎదగాలనుకునే వాళ్లకి ఇది ఒక దారి చూపించింది. ఈ కాన్సెప్ట్ని మనకు పరిచయం చేసిన వ్యక్తి ప్రముఖ ఇండియన్ సోషియాలజిస్ట్ ప్రొఫెసర్ ఎంఎన్ శ్రీనివాస్. ఆయన కర్ణాటకలోని కోర్బ్స్ని స్టడీ చేస్తున్నప్పుడు ఒక వింతైన విషయాన్ని గమనించారు. అక్కడ లోవర్ క్యాస్ట్ వాళ్లు హయ్యర్ క్యాస్ట్ వాళ్ల పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోవడం చూశారు. మొదట్లో ఆయన దీన్ని బ్రాహ్మణైజేషన్ అని పిలిచారు, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులను ఇమిటేట్ చేస్తున్నారని అనుకున్నారు. కాని తర్వాత ఆయనకు అర్థమైందేంటంటే, ప్రజలు కేవలం బ్రాహ్మణులనే కాదు, ఆయా ప్రాంతాల్లో పవర్ఫుల్గా ఉన్న ఏ కులాన్నైనా ఫాలో అవుతున్నారని. అందుకే ఈ ప్రాసెస్ని ఇంకా కరెక్ట్గా వర్ణించడానికి సాంస్క్రిటైజేషన్ అనే పదాన్ని వాడారు. సో సింపుల్గా చెప్పాలంటే సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి? ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో లోవర్ క్యాస్ట్కి చెందినవాళ్లు గాని, లేదా ట్రైబ్స్ అంటే గిరిజనులు గాని, తమ సోషల్ స్టేటస్ను పెంచుకోవడానికి ఏం చేస్తారంటే, హయ్యర్ క్యాస్ట్ వాళ్ల ప్రాక్టీసెస్, బిలీఫ్స్ అండ్ లైఫ్ స్టైల్స్ని కలెక్టివ్లీ, అంటే అందరూ కలిసికట్టుగా అడాప్ట్ చేసుకుంటారు. ఇది ఒక రకమైన ఇమిటేషన్ అన్నమాట. ఇది ఎంఎన్ శ్రీనివాస్ గారిచ్చిన అఫీషియల్ అకాడమిక్ డెఫినిషన్. ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన పదం ట్వైస్ బార్న్ క్యాస్ట్, అంటే ద్విజులు. అంటే సాంప్రదాయకంగా ఉపనయనం లాంటివి జరిగి సమాజంలో ఉన్నత హోదా పొందిన కులాలు. సో లోవర్ క్యాస్ట్ గ్రూప్స్ వాళ్ళ కస్టమ్స్, రిచువల్స్, ఐడియాలజీ, ఇంకా వే ఆఫ్ లైఫ్ ఇలా అన్నీ మార్చుకొని ఆ ట్వైస్ బార్న్ క్యాస్ట్స్ లాగా మారడానికి ప్రయత్నిస్తారు. ఇది పైపైన చేసే మార్పు కాదు, తమ ఐడెంటిటీనే మార్చుకునే ఒక పెద్ద ప్రయత్నం. ఓకే, బాగుంది. అసలీ ప్రాసెస్ నిజంగా ఎలా పనిచేస్తుంది? అంటే ఈ ఇమిటేషన్ వెనక్కున్న మెకానిక్స్ ఏంటి? ఒక గ్రూప్ తమ స్టేటస్ని మార్చుకోవడానికి ఏమేం స్టెప్స్ తీసుకుంటుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. సాధారణంగా ఈ ప్రాసెస్ 4 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఎకనామిక్ ఆర్ పొలిటికల్ పవర్ సంపాదించడం, అంటే ఆర్థికంగా లేదా రాజకీయంగా బలం పుంజుకోవడం. ఆ పవర్ వచ్చాక సెకండ్ స్టెప్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కస్టమ్స్ని అడాప్ట్ చేసుకోవడం మొదలుపెడతారు. ఇక 3 స్టెప్లో భాగంగా తమ పాత అలవాట్లను, ముఖ్యంగా హయ్యర్ క్యాస్ట్స్ వాళ్లు ఇంప్యూర్గా, అంటే అపవిత్రంగా భావించే వాటిని వదిలేస్తారు. ఉదాహరణకు కొన్ని రకాల ఆహారపు అలవాట్లు, కొన్ని వృత్తులు లాంటివి. కాని ఇవన్నీ చేసినంత మాత్రాన వెంటనే అంగీకారం దొరకదు. అదే 4వ స్టెప్, సోషల్ యాక్సెప్టెన్స్ కోసం ఎదురుచూడటం. ఈ కొత్త ఐడెంటిటీని సమాజం, ముఖ్యంగా మిగతా కులాలు అంగీకరించడానికి కొన్నిసార్లు 1-2 తరాలు కూడా పట్టొచ్చు. ఇందులో మనం కొన్ని కీ క్యారెక్టరిస్టిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఇది ఇండివిజువల్ ప్రాసెస్ కాదు, అంటే ఎవరో ఒక్కరు చేసేది కాదు. ఇదొక కలెక్టివ్ గ్రూప్ ప్రాసెస్, అంటే ఒక కులం మొత్తం కలిసి చేస్తుంది. 2, వాళ్ళు ఇమిటేట్ చేసే మోడల్ ఎప్పుడూ బ్రాహ్మణులే అవ్వక్కర్లేదు. వాళ్ళ లోకల్ ఏరియాలో ఏ కులమైతే పవర్ఫుల్గా ఉంటుందో ఆ డామినెంట్ క్యాస్ట్ని ఫాలో అవుతారు. ఈ డామినెంట్ క్యాస్ట్ అనేది వాళ్లకొక రెఫరెన్స్ గ్రూప్లా పనిచేస్తుందన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ టాపిక్లో చాలా క్రూషియల్ పాయింట్కొచ్చాం. సాంస్క్రిటైజేషన్ వల్ల వచ్చే మార్పు ఎలాంటిది? అది కేవలం పైపైన జరిగే మార్పా, లేక సిస్టమ్ యొక్క స్ట్రక్చర్నే మార్చేస్తుందా? ఈ తేడాని అర్థం చేసుకోవడానికి ఒక నిచ్చెనను, అంటే ఒక ల్యాడర్ని ఊహించుకోండి. పొజిషనల్ చేంజ్ అంటే ఆ ల్యాడర్ మీద ఒక మెట్టు పైకెక్కడం లాంటిది. మీ పొజిషన్ మారింది అంతే, కానీ ఆ ల్యాడర్ మాత్రం అలాగే ఉంది. సాంస్క్రిటైజేషన్ చేసేది కరెక్ట్గా ఇదే. మరి స్ట్రక్చరల్ చేంజ్ అంటే ఏంటి? అంటే ఆ ల్యాడర్ స్ట్రక్చర్నే మార్చేయడం, లేదా ఆ ల్యాడర్నే పూర్తిగా తీసేయడం. కానీ సాంస్క్రిటైజేషన్ ఆ పని చెయ్యదు.
అది కుల వ్యవస్థ అనే ల్యాడర్ని క్వశ్చన్ చెయ్యదు, కేవలం ఆ ల్యాడర్లో తమ పొజిషన్ని మెరుగుపరుచుకోవడానికి మాత్రమే చూస్తుంది. మరి ఈ ప్రాసెస్ ప్రభావం కొన్ని కులాల మీదే ఉందా, లేక సమాజం మీద, ఇంకా వైడర్ ఇంపాక్ట్ ఏమైనా చూపించిందా? దీని రిపిల్ ఎఫెక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ పైకి ఎదగాలన్న కోరిక కేవలం హిందూ కులాల్లోనే లేదు. మధ్య భారతదేశంలోని ద భిల్స్, గాండ్స్, ఓరాఆన్స్ లాంటి ఎన్నో ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా ఈ మార్గాన్నెంచుకున్నాయి. సమాజంలో మంచి గుర్తింపు కోసం వాళ్లు తమను తాము హిందువులుగా ప్రకటించుకోవడం, హిందూ ఆచారాలను పాటించడం లాంటివి మొదలుపెట్టారు. దీన్ని మనం మరో కోణంలో కూడా చూడొచ్చు. ఇది ఒక రకమైన నిశ్శబ్ద నిరసన. పుట్టుకతో వచ్చిన స్టేటస్ని మార్చలేము అనే ఒక రిజిడ్ రూల్కి వ్యతిరేకంగా చేసిన ఒక తిరుగుబాటు. తమ సోషల్ పొజిషన్ అనేది పర్మనెంట్ కాదు, దాన్నే ప్రయత్నిస్తే మార్చుకోవచ్చు అని నిరూపించడానికి చేసిన ఒక యాక్టివ్ అటెంప్ట్ ఇది. సో ఇదంతా మనల్ని ఒక ఫైనల్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న దగ్గరికి తీసుకువస్తుంది. ఇంత చేసి ఈ ప్రాసెస్ నిజంగా కుల వ్యవస్థను ఛాలెంజ్ చేసిందా, దాన్ని బలహీనపరిచిందా, లేక తెలియకుండానే దానికి సపోర్ట్ చేసిందా? మరో మాటలో చెప్పాలంటే, ఈ సోషల్ ల్యాడర్ ఎక్కే ప్రయత్నంలో ఆ ల్యాడర్ యొక్క బలం ఏమైనా తగ్గిందా? ఈ వర్ణ వ్యవస్థ పునాదుల్ని ఇది నిజంగా కదిలించిందా? విశ్లేషణ ప్రకారం సమాధానం స్పష్టంగా లేదు. షాకింగ్గా ఉన్నా నిజానికి ఇది ఆ సిస్టమ్ని ఇంకా రీఇన్ఫోర్స్ చేస్తుంది, అంటే మరింత బలపరుస్తుంది. ఎందుకు? లాజిక్ చాలా సింపుల్. ఎవరైనా ఒక ల్యాడర్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారంటే వాళ్ళు ఆ ల్యాడర్ యొక్క ఉనికిని, దాని రూల్స్ని ఒప్పుకుంటున్నట్టే కదా. అంటే ఈ సిస్టమ్ కరెక్టే, కానీ ఇందులో మా పొజిషన్ బాగోలేదు అని వాళ్ళు ఇండైరెక్ట్లీ చెబుతున్నారు. వాళ్ల గోల్ ఆ సిస్టమ్ని అబాలిష్ చేయడం, అంటే నాశనం చేయడం కాదు, దానిలో ఒక బెటర్ ర్యాంక్ సంపాదించడం మాత్రమే. సో ద ఫైనల్ టేకవే ఏంటంటే, సాంస్క్రిటైజేషన్ వల్ల కొంతమందికి పొజిషనల్ చేంజ్ వస్తుంది, అంటే వాళ్ల స్థానం మారుతుంది. అంతేగాని సమాజం యొక్క ఫండమెంటల్ స్ట్రక్చర్, అంటే కుల వ్యవస్థ యొక్క మూల నిర్మాణం మాత్రం ఏమాత్రం మారదు, అది అలాగే ఉండిపోతుంది. కాబట్టి సాంస్క్రిటైజేషన్ అనేది ఒకేసారి కుల వ్యవస్థ యొక్క రిజిడిటీని, అదే సమయంలో దానిలో ఉన్న మొబిలిటీకి ఉన్న అవకాశాన్ని కూడా చూపిస్తుంది. ఈ ప్రాసెస్ సిస్టమ్ని మార్చకపోయినా దానిలో మార్పు కోసం ప్రజల ఆకాంక్షను మాత్రం స్పష్టంగా తెలియజేసింది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం లర్న్ డైలీ విత్ సూర్యకి సబ్స్క్రైబ్ చేసుకోండి.